మనం దిగులుగా ఉంటే గతంలో మునిగిపోయినట్లు. మనం ఆతురత పడుతుంటే భవిష్యత్తులో విహరిస్తున్నట్లు. మనం శాంతంగా ఉంటేనే వర్తమానంలో జీవిస్తున్నట్లు. చింతించడం వల్ల నిన్నటి బాధ తీరిపోదు. దిగులు పడటం వల్ల రేపటి దుఃఖమూ దూరం కాదు. పైగా నేడు సుఖమే నాశనం అవుతుంది. గతంలో పొందిన కష్టాల్ని పక్కన పెట్టాలి. వర్తమానం ఇచ్చే వరాల్ని అనుభవించాలి. భవిష్యత్తు ప్రసాదించే కానుకలకై వేచి ఉండాలి. గతాన్ని పశ్చాత్తాపం లేకుండా స్వీకరించాలి. వర్తమానంలో విశ్వాసంతో వ్యవహరించాలి. భవిష్యత్తును నిర్భయంగా ఎదుర్కోవాలి. ఎంత విచారించినా గతాన్ని మార్చలేం. ఎంత చింతించినా భవిష్యత్తును ఆపలేం. ఇక చేయాల్సిందల్లా వర్తమానంలో జీవించడమే. బుద్ధ భగవానుడు చెప్పినట్లు మన శరీరాల ఆరోగ్యానికి రహస్యం గతాన్ని తలచి వ్యధ చెందడం కాదు, భవిష్యత్తును చిత్రీకరించుకొని బాధపడటం కాదు, వర్తమానంలో వివేకంతోనూ శ్రద్ధతోనూ జీవించడమే. మన భవిష్యత్తు రేపు జరగబోయే దానిపై కాదు, నేడు చేసే దానిపైన నిర్మించబడుతుంది. ఎందుకంటే భవిష్యత్తు మొదలయ్యేది రేపటి నుండి కాదు, నేటి నుండే. కాదు ఈ క్షణం నుండే. నేడు అద్భుతంగా జీవించాలి. అప్పుడు గడిచిన ప్రతిరోజు ఓ తీపి జ్ఞాపకం అవుతుంది. రాబోయే ప్రతి రేపు ఓ ఆశాజ్యోతి అవుతుంది. మన తీరిక సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఆ క్షణాలు సానబట్టని వజ్రాల్లాంటివి. వృధా చేసుకుంటే వాటి విలువను ఎప్పటికీ తెలుసుకోలేం. కానీ మెరుగు పెడితే అవి మన అద్భుత జీవనంలో మిలమిలమని మెరిసే రత్నాలుగా రూపొందుతాయి. మనకు అత్యంత అవసరమైంది, మనం అతిగా వృధా చేసేది మన కాలాన్నే. మన దుఃఖాల్లో సగానికి కారణం మనం దుర్వినియోగం చేసిన సమయం అని గుర్తుంచుకోండి. మన వెనుక గతం ఉంది, దాని నుండి నేర్చుకోవాలి. మన ముందు భవిష్యత్తు ఉంది, దానికోసం సిద్ధం కావాలి. కానీ వర్తమానం ఇక్కడే ఉంది, దానిలో జీవించాలి. నిన్న అనేది గతం, రేపు అనేది ఓ రహస్యం, కానీ నేడు అనేది ఓ వరం. అందుకే ఓ బహుమానం లాంటిది ఈ వర్తమానం. దాన్ని సంపూర్ణంగా ఆస్వాదిద్దాం. జీవితంలో ఎదుగుదాం.